రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన అమూల్యమైన నామములు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి ఈ రాత్రి గల సమయంలో యవనస్తుల కూడుకులో ప్రభుతో మనము గడపడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభుని స్తుతించవలసిన వారమే ఉన్నాం. ఈ ఆదివారం నాడు ఈ యవనస్తుల కూడుకులో ఎన్నికలేని నన్ను ప్రభు నిలబెట్టుకుని ప్రభు సన్నిధానంలో ప్రభుతో మీతోనూ నాతోనూ దేవుడు మాట్లాడడానికి మనకిచ్చిన కొన్ని తలంపులను మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో మనము జ్ఞానిస్తున్న గ్రంథము కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం. కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ప్రార్థన. పరిశుద్ధుని తండ్రి, కృపల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అల్పులము నిష్ప్రయోజనమైన మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత మమ్మల్ని నింపి బలపరిచి అయా సజీవులమైన రెక్కలు మమ్మల్ని తీర్చిదిద్దిన విధానం బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలమైన మేము ఈ యవనస్తులు కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి, నేను కీర్తించే భాగ్యం మాకు ఇచ్చారు. దాన్ని బట్టి లెక్కలేని వందనాలు. నిలబడ్డవాడు అలుపుడు నిష్ప్రయోజుడు గనుక నువ్వు మా పక్షమున ఉండి నేను మాట్లాడించండి. కేవలము మేము వినివారమై మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోక విన్న వాటిని మా హృదయములో బలపరుచుకుని వాటి ప్రకారం జీవించే భాగ్యము మాకు అనుగ్రహింప చేయమని మా ప్రాణపుడు ప్రేక్షకుడు మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు అడివేడుకున్నాం తండ్రి, ఆమేన్. రండి, పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో దుష్టులు ఆలోచన చెప్పున నడవక అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దుష్టులు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు, ఎలా జీవించకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కొంతమంది వ్యక్తులను కూడా దాంట్లో తీసుకుని వచ్చాం. ఈ రాత్రి గల సమయంలో దాని కింద లైన్ ఏదైతే ఉందో, పాపుల మార్గమున నిలవక. ఏ మార్గమున నిలవక? పాపుల మార్గమున నిలవక. అసలు పాపుల మార్గము నిలవక అన్నాడు. పాపుల మార్గం అంటే ఏంటి? పాపుల మార్గం అనే దాన్ని ఎందుకు నిలవద్దు అంటున్నాడు దేవుడు అంటే, పరిశుద్ధ గ్రంథములో దుష్టులు ఆలోచన చెప్పున ఉండొద్దు అన్నాడు. అలాగే పాపుల మార్గమును కూడా నిలవద్దు అంటున్నాడు. ఎందుకు నిలవద్దు అంటున్నాడు అంటే, పాపుల మార్గం అనేది ఏంటంటే దైవ భయము లేకుండా, అనగా దేవుని భయము లేకుండా తమకు నచ్చినట్టు, తమకు నచ్చిన జీవితము జీవిస్తూ, తమ ఇష్టం వచ్చినట్టు, తమ కోరిక చెప్పున తమను ప్రవర్తించేవారు ఎక్కడున్నారంటే పాపుల మార్గంలో ఉన్నారు. అవును కదా? ఎక్కడుంటున్నారు పాపులంటే? తమకు నచ్చిన జీవితం అనుభవిస్తూ, తమ నచ్చిన బ్రతుకును బ్రతుకుతూ, తమకు నచ్చిన ఆలోచనలు ఆలోచించుకుంటూ, దేవునికి వ్యతిరేకముగా చేసే కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాపుల మార్గంలోనే ఉన్నాం. పాపుల మార్గమును ఎందుకు నిలవద్దు అంటున్నాడు దేవుడు అంటే, పాపాన్ని ప్రేరేపించే పాపులతో మనం ఏం చేయకూడదంటే సహవాసాలు చేయకూడదు. పాపమును ప్రేరేపించే వారితో సహవాసము చేయకూడదు. పాపమును ప్రేరేపించే స్నేహితులతో సహవాసము చేయకూడదు. అటు వెళదాం ఇటు వెళదాం అని స్నేహము పాపం వైపు పరుగులెట్టే వారితో స్నేహాన్ని కట్ చేయడమే చాలా మంచిది. చూడండి, పాపుల మార్గమున నిలవక అన్నాడు. పాపుల మార్గం అంటే దైవ భయము లేకుండా అపవిత్రముగా మాట్లాడుతూ అపవిత్రమైన జీవితంతో గడిపే వ్యక్తులుగా చాలామంది యవనస్తులు నేటి కాలంలో బ్రతుకుతున్నారు. పాపుల మార్గము ఎలా ఉంటుంది అంటే, పాపుల మార్గము ఎలా ఉంటుంది? పాపుల మార్గమున నిలుచుటకు గల కారణం ఏంటి? దేవుడు పాపుల మార్గములో ఎందుకు నిలవద్దు అంటున్నాడు? అసలు ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేద్దాం. పాపుల మార్గము ఎలా ఉంటుంది అని ఆలోచన చేసుకుంటే మనందరికీ తెలుసు. మనము అంతకుముందు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాం. ఎలాంటి వ్యక్తులంటే దైవ భయం లేని వ్యక్తులు వాళ్ళు. ఎందుకు దైవ భయం లేదంటున్నానంటే, ప్రత్యక్ష గుడారం దగ్గరికి సేవ చేసే సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి, బహుభయముతో ఉండాలి.
దేవుని భయము లేక, తండ్రి భయము లేక ఆ బిడ్డలు ఇద్దరు కూడా తమకు మనసుకు నచ్చినట్టు తమ జీవితాల్ని కొనసాగించే వ్యక్తులుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు? ఒప్నీ ఫీనెహాసులు. రండి పరిశుద్ధ గ్రంథంలోనికి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. పాపుల మార్గము ఎలా ఉంటుంది అంటే చూడండి ఎలా ఉంటుందని చెప్తున్నాడు. ఏలి బహువృద్ధుడైన ఇశ్రాయేలు తన కుమారులు చేసిన చూడండి కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చేయించుటకు మాట చెవిని పడగా వారిని పిలిచిటలను. చూడండి, ఈ జనులందరూ మీరు చేసిన చెడు కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? ఇలా చూడండి, ఇలా చూద్దాం. ఇక్కడ పాపుల మార్గం అనగా దైవ భయము లేకుండా పాపములో ఆనందించే వారిని మనం ఏమన్నాం? పాపుల మార్గంలో ఉన్నారన్నాం. ఇక్కడ ఒప్నీ ఫీనెహాసులు ఎవరైతే ఉన్నారో, ఏలి ఎవరు? దేవుని సేవకుడు. ఏలి దేవుని యందు భయము కలిగిన వ్యక్తి. ఏలి దేవునికి లోబడిన వ్యక్తి, యాజకుడు, దేవుని సేవకుడు, దేవుని మందిరములో పరిచర్య చేసే ఒక వ్యక్తి. ఈయన కుమారులు ఎలాగుండాలంటే దైవ భయముతో కలిగి జీవించాలి. ఎలా ఉండాలి? దైవ భయం ఉండాలి. కానీ వీళ్ళిద్దరు అన్నదమ్ములకి ఏమీ లేదంటే దైవ భయము లేదు. దుష్టులు చూడండి, పాపుల మార్గం ఎలా ఉంటుందంటే దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా జీవించటం. ఏ భయము లేకుండా? దేవుని భయము లేకుండా. చూడండి, ఆలోచించేయండి. ఒక వ్యక్తి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంటే, పాపములో ఆనందిస్తున్నాడంటే, పాపములోనే జీవిస్తున్నాడంటే, పాపంలోనే బ్రతుకుతున్నాడంటే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వాడికి దేవుని భయము లేదు. దేవుని భయము లేదు కాబట్టే వాడు ఎక్కడుండి పోతున్నాడు? పాపములోనే ఆనందిస్తున్నాడు, పాపము పనులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటంటే వాడిలో దేవుని భయము లేదు. ఇక్కడ ఒప్నీ ఫీనెహాసులు ఇద్దరు కూడా ఎవరు భయం లేదంటే అటు తండ్రి భయం లేదు, రెండోది దేవుని భయము కూడా లేదు. దేవుని భయం లేదు కాబట్టి ఏం చేస్తున్నారంటే పాపములో ఆనందిస్తున్నారు. ఆనందిస్తున్నారు? పాపములో ఆనందిస్తున్నారు. పాపులు మార్గంలో ఉన్నారు. దైవ సేవకుల కుమారులు, ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్న వ్యక్తులు, దేవుని మందిరంకి వచ్చిన స్త్రీలతో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులు. అందుకనే వీళ్ళని దేవుడు ఏం చేశాడు అంటే యవన కాలంలోనే తమ జీవితాలని పాడు చేశాడు. కారణం, పాపుల మార్గమున నిలిచారు, పాపుల మార్గమున జీవించారు, పాపుల మార్గమున అనుసరిస్తూనే బ్రతికారు. ఇంకొక మనుషులు జ్ఞాపం చేస్తాను. రండి, ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము. మనందరికీ తెలిసి మాట. ఆదికాండ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడు. తన హృదయములో నొచ్చుకును. చూడండి 5వ వచనంలో, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద ఎవరిని? తాను భూమి మీద నరులను చేసినందుకు దేవునికి ఏం కలుగుతుందంటే దుఃఖము కలుగుతుంది. ఏం కలుగుతుంది? దుఃఖపడుతున్నాడు. ఎందుకు ఈ మనుషులు నేను చేశాను? ఎక్కడున్నారు ఈ మనుషులు ఆ కాలంలో అంటే పాపుల మార్గంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? తమకు నచ్చిన స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు, తమకు నచ్చిన జీవితాన్ని బ్రతుకుతున్నారు, తమకు నచ్చిన విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు. పాపుల మార్గము ఎలా ఉంటుంది అంటే ఒకటి ఎలా కనబడుతుంది మనకి? దేవుని భయం లేకుండా. ఏ భయం లేకుండా? దేవుని భయం లేకుండా తమకి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా జీవించేవారు ఎక్కడున్నారంటే పాపుల మార్గంలో ఉన్నారు. మరి రెండోది ఎక్కడ కనబడుతున్నారంటే భూమి మీద నరులను చేసినందుకు దేవుడు ఏం చేస్తున్నాడంట? బాధపడుతున్నాడు, దుఃఖపడిపోతున్నాడు. అంటే మనుషుని నుండి ఏం కావాలి? ఆయనకి పశ్చాత్తాపం కలగాలి మనిషికి. కానీ మనుష్యుడు దేవుని ఏం చేస్తున్నాం ఈ రోజునంటే దుఃఖపెడుతున్నావు. ఎక్కడ నిలవడం వలన? పాపుల మార్గమున నిలవడం వలన, పాపులతో సహవాసం చేయడం వలన, పాపులతో కూర్చోడం వలన, పాపములో ఆనందించడం వలన దేవునికి ఏం కలిగిస్తున్నామంటే
దుఃఖము కలిగిస్తున్నావు. పాపుల మార్గం ఎలాగుంటుందని చెప్పాను మొదటిగానే. పాపుల మార్గము అనగా దైవ భయము లేకుండా ఎక్కడ ఆనందిస్తారు? పాపములోనే ఆనందిస్తారు. దేవునిలో ఆనందాన్ని విడిచిపెట్టేసి లోకములో ఆనందాన్ని పొందుకుంటారు. అంటే మనిషికి ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే పాపము జోలికి పోతాడా? పోడు. కారణం ఎందుకు? ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. దేవుని భయం ఉంది కాబట్టి, ఉదాహరణకి ఊరికినే యోషోబు అన్నని జ్ఞాపం చేసుకుందాం. యోషోబు గారికి దేవుని భయం ఉంది కాబట్టి రా అని చెయ్యి పట్టుకున్నా దూరంగా పారిపోయాడు. రా చెయ్యి పట్టుకుని ఎంత ధైర్యంగా, చూడండి, రా చెయ్యి పట్టుకున్నప్పటికీ కూడా ఆయన ఎంత ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ఆమె నుండి దూరంగా పారిపోయాడు, విడిచిపెట్టి వెళ్ళాడు. కారణం ఏంటని ఆలోచన చేస్తే ఏముంది? ఆయనకి చిన్నతనం నుండి దేవుని భయం కలిగి జీవిస్తున్నాడు. పాపములో పడిపోకుండా ఉండాలంటే ఎవరి భయం ఉండాలంటే ఖచ్చితంగా దేవుని భయము ఉండాలి. పాపుల మార్గం ఎలాగుంటుంది? తమకు ఇష్టం వచ్చినట్టు. ఎలాగుంటుందన్నాను? ఇష్టం వచ్చినట్టు. ఎవరి భయం లేకుండా? దేవుని భయం లేకుండా తమకి ఇష్టం వచ్చినట్టు అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే ఇష్టానుసారంగా జీవించటం. ఎలా జీవిస్తున్నాం? ఇష్టానుసారంగా, మాటల్లో, చేతల్లో, నడవిడికల్లో, విధానాల్లో, అన్నిటిలో ఇష్టానుసారంగా జీవించే దాన్ని ఎక్కడ ఉంటున్నాం అంటే పాపుల మార్గంలో ఉంటున్నాం. రెండోదిగా పాపుల మార్గం ఎలాగ ఉంటుందంటే, పాపుల మార్గం వలన ఎవరికి బాధ కలుగుతుందంటే దేవునికి బాధ కలుగుతుంది. పాపుల మార్గం వలన ఎవరు బాధపడుతున్నారంటే వాళ్ళని చూసి నరులు చెడుతనము భూమి మీద చాలా వ్యాప్తిగా మారిపోతున్న వలన దేవుడు వాళ్ళని చూసి ఏం పడుతున్నాడంటే దుఃఖపడాల్సి వచ్చింది. అంటే మనలు చేసినందున ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా చూడండి, దేవుని మాట వినక దేవునికి కోపం తెప్పించి దుఃఖాన్ని పుట్టించారు. అవును కదా? దుఃఖాన్ని పుట్టించారు. ఈ రోజున మనము కూడా పాపుల మార్గంలోనే ఉంటూ, పాపుల మార్గంలో నడుస్తూ దేవునికి ఏం చేస్తున్నాం? దుఃఖాన్ని పుట్టిస్తున్నాం. పాపుల మార్గం ఎలాగుంటుంది? దేవుని భయం లేకుండా తమకు నచ్చినట్టు లేదా ఇష్టానుసారంగా జీవించే వారిని మనం ఎక్కడ ఉన్నామంటే పాపుల మార్గంలో ఉన్నారు. రెండోది దేవుని భయములు అంటే ఎవరికి లేదు? ఇక్కడ మనుషులకు లేదు. ఆ ప్రాంతంలో మనుషులు దేవుడు మనుషులను సృష్టించినందుకు ఏం కలుగుతుంది? దేవునికి దుఃఖము కలుగుతుంది. ఇది పాపుల మార్గం ఎలాగుంటుంది? రెండోదిగా మనుషులు పాపుల మార్గములో నిలుచుట గల కారణాలు. దేంట్లో? మనుషులు పాపుల మార్గములో నిలుచుట గల కారణం. వాళ్ళు ఎందుకు నిలుచుతున్నాం పాపుల మార్గములో? పాపుల మార్గానికి వెళ్ళడం గల కారణం ఏంటి అసలే? ఇలా చూడండి. పాపుల మార్గములో నిలవడం గల కారణం ఏంటి? అసలే పాపుల మార్గం ఎలా ఉంటుంది అని జ్ఞాపం చేసుకున్నాం. ఇలా పాపుల మార్గం ఎలా ఉంటుందో జ్ఞాపం చేసుకున్నాం. ఒకటి, దేవుని భయం లేదు. తమకు నచ్చినట్టు తమ జీవితాన్ని అనుసరిస్తూ ఉంటున్నారు. నరులను భూమి మీద చేసినందుకు దేవుడు చాలా దుఃఖపడుతున్నాడు. మనుషులందరూ చూడండి, పాపుల మార్గంలో నిలుచుట గల కారణం ఏంటి? పాపుల మార్గంలో ఎందుకు నిలుస్తున్నారు మనుషులు? దేవుని మార్గం ఎన్నుకోవచ్చు కదా అంటే పాపుల మార్గంలో ఎందుకు ఉంటున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో పౌలు గారు ఇలా మాట్లాడుతున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరమొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడవడి వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. నేంటను మనుషులు పాపుల మార్గంలో నిలవడగల కారణం ఏంటంటే శరీరం యొక్క కోరికలు చెప్పు నడుచుకుంటున్నారు. ఏ కోరికలంట? శరీరం యొక్క కోరికలు, ఈ ఆలోచనలు. మనస్సు నిండా, శరీరం నిండా ఏం ఉండిపోయిందంటే కొన్ని కోరికలు ఉండిపోయినాయి. ఆ కోరికలు బట్టి ఎక్కడికి రావట్లేదంటే దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడ ఉండిపోతున్నారంటే మనుషులందరూ కూడా పాపుల మార్గంలోనే నిలుస్తున్నారు. ఏమని చెప్తున్నాడు అక్కడ? శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. ఏం నెరవేర్చుకుంటున్నారంట? కోరికలను నెరవేర్చుకొనుచు. మనుషులు, నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, మనుషులు పాపుల మార్గంలో నిలుచుడు గల కారణం ఒకటి ఏంటి అంటే శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. తమకు మనసుకు నచ్చినట్టు, తమకు జీవితాన్ని నచ్చినట్టుగా
తమ అలవార్చుకుంటూ ఎప్పుడు కూడా ఎక్కడుంటున్నారంటే పాపుల మార్గంలోనే ఉంటున్నారు. నిజమే కదా. యవనస్తులు కుడుకులకు రాకపోవడం గల కారణం ఏంటి అంటే తమ కోరిక చెప్పున తన ఇష్టము చెప్పున నడుచుకుంటూ ఉంటున్నారు. మందిరానికి వెళితే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే ప్రభు సన్నిధానంలో ఖచ్చితంగా నిలకడగా జీవించాలి, నిలకడగా ఉండాలి. లేకపోతే కోరికలు ఏమైపోతాయి? నెరవేరవు. అంటే ముందుగా యవన కాలం అంతా కూడా ఎంజాయ్ చేసిన తర్వాత మూడో కాలు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంతమంది ప్రభునప్పుడు అంగీకరిస్తున్నాం. అంటే కోరికలన్నీ నెరవేర్చుకుని ఇష్టం వచ్చినట్టు జీవించి ఇష్టం వచ్చినట్టు బ్రతికి అప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారంటే నేటి యవనస్తులు దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ ఇక్కడ అంటున్నారు, పౌలు గారు ఏం చెప్తున్నారంటే శరీరం యొక్క మనసు యొక్క కోరికలు చెప్పున నడుచుకునిచున్నారు. వీళ్ళు మనసు కూడా మాట్లాడుతుంది, శరీరం కూడా మాట్లాడుతుంది. మనుషులందరూ ఎక్కడ నిలుస్తున్నారంటే పాపులు మార్గములు నిలవడం గల కారణం ఏంటంటే తమకు నచ్చినట్టు జీవించవచ్చు. ఎంతకన్నా ఏం చెప్పొచ్చు? తమకు నచ్చినట్టు జీవించవచ్చు, తమకు నచ్చినట్టు బ్రతకొచ్చు, తమకు నచ్చినట్టు విధానాన్ని అనుసరించి బతకొచ్చు. ఒకవేళ బాప్తిసం తీసుకున్నాడు అనుకోండి, నీతి మార్గంలో ఉన్నాడు అనుకోండి, వాడి నోటంట యథార్థత తప్ప ఇంకేది కూడా మాట్లాడడానికి వెళ్ళలేదు. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని అణుచుకుని నిదానించుకునే వారిగా ఉండాలి. అది నార్మల్గా ఉన్నాం అనుకోండి, నోటి మంట వెంటనే దురుసుగా మాట్లాడచ్చు కదా, లేదా వెంటనే కోపపడవచ్చు. నిన్న చెప్పారు కదా, కోపం కూడా ప్రమాదం, చాలా ప్రమాదం కదా. కోపము కూడా ప్రమాదమే. అందుకనే ఇవన్నీ ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా మనసు యొక్క శరీరం యొక్క కోరిక చెప్పున నడుచుకుంటున్నామంటే మనం ఇంకెక్కడ ఉండిపోయాం? పాపుల మార్గంలో నిలిచడం గల కారణం ఏంటంటే మన శరీరం యొక్క కోరికలు చెప్పున మనము నడుచుకునిచున్నాం. పాపుల మార్గంలో నిలిచడం గల కారణం ఏంటి? శరీరం యొక్క కోరికలు చెప్పున మనము నడుచుకునిచున్నాం. ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను, ప్రసంగి గ్రంథము. మనుషులందరూ ఎందుకు పాపుల మార్గం నిలుచుతున్నారని ఆలోచన చేస్తే మొదటి ఆలోచన చేసుకున్నాం. మనుషులందరూ ఏం చేస్తున్నారంట? తమ మనసు యొక్క శరీరం యొక్క కోరికలు చెప్పున నడుచుకునిచున్నారు. మరి మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటి అంటే 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము ఘోరమైన ప్రతి అంశము గురించి దేవుడు విమర్శను చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదైన కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. నేంటాను, మనుషులు పాపుల మార్గంలో నిలవడం గల కారణంలో ఒకటి ఏం చెప్పుకున్నామంటే మనసు యొక్క శరీరం యొక్క కోరిక చెప్పున నడుచుకోవడం వలన ఆ విధానానికి అలవాటు పడిపోయి ఆ ఇష్టానికి అలవాటు పడి ఎక్కడుండిపోయారంటే ఇంకా నువ్వు పాపుల మార్గంలోనే ఉన్నారు. రెండోదిగా ఆలోచన చేస్తే ఎవరిని గమనించట్లేదంటే ఇవన్నీ నా కోరిక చెప్పిన నా మనసు చెప్పిన చేస్తే గనక తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని లోతైన గ్రహింపు ఈ రోజున యవనస్తులకి లేదు. అర్థమవుతుందన్నమాట. మరలా చెప్తున్నా, ఇన్ని ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువున్నాం కదా. మనం చదివిన తర్వాత ఏమర్థమైంది మనకంటే మనుషులు ఎలా ఉన్నారు? మనిషి యొక్క శరీరం యొక్క కోరిక చెప్పున లోనైపోయి జీవిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న వారు, ఇవన్నీ అనుసరిస్తున్న వారు, ఇవన్నీ నడుచుకుంటున్న వారు ఎవరికి భయపడట్లేదంటే దేవునికి భయపడట్లా. దేవునికి తీర్పు తీర్చేవాడున్నాడని, ఎవడంట? తీర్పు తీర్చేవాడున్నాడని లోతైన సత్యాన్ని నేటి కాలంలో యవనస్తులు ఏం చేయట్లేదంటే గ్రహింపు లేదు. లోతైన సత్యం, అవును కదా, ఇది లోతైన సత్యం. ఎందుకంటే లోతైన సత్యం తీర్పు ఉంది. ఒక రోజున నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తే కుదరదు, నా కోరిక చెప్పు నేను బ్రతుకుదామంటే కుదరదు. ఎందుకంటే నేను ప్రభుని ఎరిగి ఉన్నాను, ప్రభుని అంగీకరించాను. ప్రభు ఒక రోజున నాకు ఏమిస్తాడంటే తీర్పు ఉంది. ఆ తీర్పు దినాన నేను లక్ష్య పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కనుక నాలో ఏమి లేదంటే గ్రహింపు లేదు అన్నమాట. ఏం లేదు? గ్రహింపు లేదు. అంటే ప్రతి యవనస్తుడు ఈ రోజున తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ తమ్ముడు చెల్లి నీ కోరిక చెప్పున నువ్వు నడుచుకుంటే, నీ మనసు చెప్పున నువ్వు నడుచుకుంటే ఒక రోజు ఉంది. ఆ రోజే తీర్పు దినము. ఏ రోజు అది? అది మంచిదైనా సరే చెడ్డదైనా కానీ ఎక్కడికి వస్తుందంట? తీర్పులోనికి తెస్తాడు. మంచిదైనా ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని చెడ్డ పనులు చేసినా ప్రతి పని కూడా ఎక్కడ తీసుకొస్తాడు దేవుడు అంటే తీర్పులోనికి తెచ్చేవాడుగా ఉన్నాడు. మనుషులందరూ కూడా పాపుల మార్గంలో నిలిచడం గల కారణం ఒకటి,
మనుషులు ఏం చేస్తున్నారంట? శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరిక చెప్పున నడుచుకుంటున్నారు. నడుచుకోవడమే కాకుండా ఏమి మర్చిపోతున్నారంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని గ్రహింపు లేని వ్యక్తులుగా ఉన్నారు. ఏమి లేని వ్యక్తులము? గ్రహింపు లేని వ్యక్తులు. నిజమే కదా? నిజమే కదా? చాలామందికి ఏం లేదు తెలుసా? గ్రహింపు లేదు. తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడనే ఆలోచన కూడా లేదు. ఏముందలే, ఉన్నంతకాలం ఉంటాం, పోతాం, వెళ్ళిపోతాం కదా అనుకుంటున్నారే తప్ప ఈ పట్టణం విడిచిపెట్టిన తర్వాత, ఈ పట్టణాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక పట్టణం ఉందని, ఆ పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత తీర్పు ఉంటుందని ఏ మానవుడు కూడా గ్రహింపు లేని వ్యక్తులుగానే ఉన్నాడు. చాలామంది గ్రహించట్లా. యవనస్తులు 100% యవనస్తులు కూడా ఈ రోజున ఏమైపోతున్నారంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడనే ఆలోచన కూడా చేయట్లేదు. చూడండి, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని ఖచ్చితంగా గ్రహిస్తే గనక, తెలుసుకుంటే గనక ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడు? ప్రభు సన్నిధానానికి వస్తాడు. పాపుల మార్గమును విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తాడు. పాపులు ఉన్న చోట విడిచిపెట్టి దేవుని సన్నిధానంలో కూర్చుంటాడు. పాపుల మార్గమును అనుసరించే మార్గాన్ని పక్కన పెట్టేసి మొదట ఎవరికి ప్రాముఖ్యత ఇస్తాడు అంటే దేవునికి ప్రాముఖ్యత ఇస్తాడు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు నేటి కాలంలో యవనస్తులు. అంటే కారణం ఏంటంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నాం. ఏమి లేదు మనకంట? గ్రహింపు లేదు. అంటే మనకేముండాలి? యవనస్తులకి గ్రహింపు ఉండాలి. ఏముండాలి సువర్ణబాబు? గ్రహింపు ఉండాలి. ఏమి లేకపోతే ప్రయోజనం లేదంటే మనకి గ్రహింపు లేకపోతే ప్రయోజనం లేదు. మనుషులందరూ ఎక్కడ ఉండిపోతున్నారంటే పాపుల మార్గం నిలవడం గల కారణంలో ఒకటి ఏంటంటే మనసు యొక్క, శరీరం యొక్క కోరిక చెప్పున నడుచుకుంటున్నారు. నడుచుకోవటమే కాకు తమ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఏం చేస్తున్నారంటే ఒకటి దేవుని భయం లేదు, దైవభక్తి లేదు. దైవభక్తి లేకుండా ఎలాగున్నారంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని కూడా గ్రహింపు లేని వ్యక్తులుగా ఉన్నారు. ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం పైనుంచి చదువుదామా? 47 నుంచి చదువుదాం. 47 నుండి. నీ కన్ను నేను అభ్యంతరపరిచిన యెడల దానిని తీసి పారవేయము, నరకములో పడవేయడం అంటే ఒంటి కన్ను గలవాడువై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలె కలుగును. చూడండి, ఇక్కడ అంటున్నాడు మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే చేసుకున్నాం. ఎక్కడ నిలుస్తున్నారంట? పాపుల మార్గంలో నిలుస్తాం. ముందుగానే చెప్పుకున్న పాపుల మార్గము అంటే ఏంటంటే దైవ భయము లేకుండా, ఏ భయము లేకుండా? దైవ భయము లేకుండా పాపములోనే ఆనందిస్తాం. ఎక్కడ ఆనందిస్తున్నాం? పాపములోనే ఆనందిస్తున్నాం. పాపములోనే ఆనందిస్తున్న వారిని జ్ఞాపం చేసుకున్నాం. ఒప్పుని పినహాసులు పాపములోనే ఆనందించారు, పాపములోనే జీవిస్తున్నారు, పాపములోనే బ్రతుకుతున్నారు, పాపములోనే జీవించారు. పాపం అనే ఆలోచన దైవ భయం లేకుండా, తండ్రి భయం లేకుండా అక్కడికి వచ్చిన స్త్రీలతో చాలా దారుణముగా ప్రవర్తించిన విషయాలు మనకి దైవ గ్రంథంలో కనబడుతున్నాయి. నేటి సమాజంలో కూడా చాలామంది కూడా అలాగే ఉన్నారు. నేటి సమాజంలో కొంతమంది, అందరూ అనలేం కానీ కొంతమంది సేవకులు చెప్పుకొనిచ్చు, సేవకులు పిల్లలుగా ఉంటూ దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు పాపపులోనికి పేరుపోతున్నారు. రెండోదిగా నరులను, ఇలాంటి మనుషులను చేసినందుకు దేవునికి ఏం కలిగిందన్నా? బాధ, దుఃఖము, వేదన. చూడండి, మనకుంటే ఒకేలా కొడుకుని కనుక్కున్నాం, కనుక్కున్న కొడుకుని గారాభంగా పెంచుకున్న కొడుకు మాట వినకపోతే, లోబడకపోతే ఏమనిపిస్తుంది? వేదన, దుఃఖం. వీడు నా మాట వినట్లేదు, నా మాటకు లోబడట్లేదు, ఎందుకురా నా కడుపును పుట్టావు, ఎందుకురా ఇంత బాధ పెడుతున్నావు, నీ వల్ల నాకు అపకీర్తి తప్ప జయమేమి పొందట్లేదు, నీ వల్ల నేను రోడ్డు మీదకి వచ్చాను, నీ వల్ల రోడ్డు ఎక్కేసాను, నీ వల్ల అవమానపడుతున్నాను. కారణం ఏంటంటే నీకు ఎవరంటే భయం లేదు, నీ తండ్రి అంటే భయం లేదు. అంటే నరుడిని కన్నా మనం ఎంత బాధపడుతుంటే
పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులు ఎంత వేదన పడుతుంటే నరుని సృష్టించిన దేవునికి ఇంకెంత బాధ ఉంటుంది ఆయన మాటకు లోబడకపోతే. మనుషులందరూ పాపము మార్గంలో పాపుల మార్గంలో నిలవడం గల కారణంలో ఏంటి విషయం అంటే తమ మనసు యొక్కయు శరీరం యొక్క కోరిక చెప్పున నడుచుకునిచున్నారు. ఏ మార్గం అంట? పాపుల మార్గంలో మనుషులందరూ నిలవడం గల కారణం ఏంటి? మనసు యొక్కయు శరీరం యొక్క కోరిక చెప్పున నడుచుకునిచున్నారు. రెండోదిగా ఏం చెప్పుకున్నామంటే తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని. ఎవరంట? తీర్పు తీర్చే దేవుడు. ఎంజాయ్ చేయి, నువ్వు చేయి, నీకు నచ్చినట్టు చేయి. ఎందుకంటే నీకు నచ్చినట్టు జీవించు, నీకు నచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చిన వారితో నీకు నచ్చిన వారి దగ్గరికి వెళ్ళు, నచ్చిన సినిమాకి వెళ్ళు, నచ్చిన వాటిని తీసుకో, నచ్చిన వాటి జీవితాన్ని బ్రతుకు. కానీ తమ్ముడు చెల్లి, ఒకరోజు ఉంది, ఆ రోజే తీర్పు దినం, జడ్జిమెంట్ అంటాం దాన్ని. ఆ జడ్జిమెంట్ రోజున జడ్జిమెంట్ ఉందని గ్రహించలేకపోతే గనక మనం చాలా ఉగ్రతకి గురవుతుంటాం. అందుకని దేవుణ్ణి ఏం చేయాలంటే మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే ఒకరోజు జడ్జిమెంట్ ఉందని గ్రహింపు లేదు. జడ్జిమెంట్కి వెళ్ళడానికి వాళ్ళకి ఏంటంటే చూద్దాములే, అది వచ్చినప్పుడు మనము వెళదాం అనుకుంటున్నారు. మూడోది అక్కడ ఏం కనకడుతుందంటే మనకి నరకం ఉన్నదనే ఆలోచన కూడా లేదు. ఎవరికి లేదు? మనుషులకి లేదు. ఈ రోజున యవనస్తులకు కూడా లేదు. నరకం వలన బాధ ఏంటి? నరకం వలన బాధ గురించి అవగాహన కూడా మనుషులకి లేదు. నేడు యవనస్తులు లోకములోనే జీవిస్తూ, లోకములోనే బ్రతుకుతూ, లోకములోనే ఆనందాన్ని వెతుకుతూ, నరకం ఎక్కడుంది? ఎవడ చూసొచ్చాడు నరకం? ఎక్కడికి వెళ్తున్నాం నరకం? ఎవడు చూసొచ్చాడంటే ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు ధనవంతుణ్ణి దరిద్రుణ్ణి. వాళ్ళే మనకి కల్లారుగా కనపడుతున్నారు. నరకంలో ఒకడున్నాడు, పరలోకములో ఒకడున్నాడు. నరకంలో ఉన్నవాడు వేతన పడుతున్నాడు అనే విషయాన్ని ఎవరు గమనించాలంటే ఇంకా నువ్వు ప్రభువుని ఎరగక, ప్రభువు గురించి అవగాహన లేక పాపములోనే జోదమాడుతూ, గంజాయి తింటూ, అదేవిధంగా మద్యము సేవిస్తూ, పాపమని వ్యభిచారములో మత్తులో బ్రతుకుతున్న ప్రతి యవనస్తుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక రోజున మనం అందరము తీర్పు దినానికి వస్తాం. తీర్పు దినాన్ని నరకములో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పడవేస్తాడు. నరకం ఉందని విషయాన్ని గమనించకుండా ఇష్టం వచ్చినట్టు తాగుతూ, తిరుగుతూ, పాపాన్ని ఎంజాయ్ చేస్తూ, పాపములోనే పేటరేగిపోతూ ఉంటే గనక మనమందరము దేవుని ఎదుట తీర్పు దినాన్న నిలబడాలి. ఎవరైనా సరే, ఇన్క్లూడ్ మీ, మనమందరము కూడా. నేను బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను కదా, నేను భక్తిపరుని, నేను బైబిల్ పాటలు పాడుతున్నాను, నేను ఇదే కదా మనందరికీ. అన్ని విషయాలు ఎలాగున్నాము కదా అనుకుంటే కాదు, దేవునికి నచ్చినట్టు ఉంటున్నామా లేదా? దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతుంది. మనుషులంతా పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే తమ మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు చొప్పున నడుచుకునిచున్నారు. మనుషులంతా పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే ఏమి లేదంటే తీర్పు తీర్చే దేవుడున్నాడని గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నారు. మనుషులంతా పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే నరకం ఉందనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏ సత్యం? నరకం ఉందనే సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అంటే ఏంటంటే ప్రభువుని అంగీకరిస్తే ప్రభు దగ్గర మాత్రమే గడపాలి. అదే ప్రభుని ఎరగకుండా ఉంటే లోకంలో సినిమాలు చూస్తూ, నచ్చిన పని చేసుకుంటూ, నచ్చిన విధానంగా జీవిస్తూ, మనకు తోచినట్టు బ్రతకవచ్చు. ఎవరు మనకి ఏం చెప్పరు. దాంట్లో కండిషన్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఉండవు, ఏమీ ఉండదు మనకి. కానీ ప్రభువుని అంగీకరించిన తర్వాత దేవుడు కొన్ని షరతులు పెట్టేశాడు. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? ఫాలో అవ్వాలి. పాపులు మార్గమున నిలుస్తున్నారంటే నచ్చినట్టు జీవించవచ్చని, నచ్చినట్టు బ్రతకొచ్చని. దేవుడు ఉన్నాడని సత్యాన్ని మర్చిపోయి, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని సత్యాన్ని మర్చిపోయి గ్రహింపు లేకుండా యవనస్తులు ఈ రోజున తిరుగుతున్నారు. నరకం ఉందని చూడండి, నరకం ఉందని, నరకం వల్ల కలిగే బాధ గురించి వీళ్ళకి ఏమి తెలియట్లేదంటే సత్యము తెలియట్లా, నరకము గురించి బాధ తెలియట్లా, దాంట్లో ఏమవుతుంది అనే విషయాన్ని కూడా యవనస్తులు గ్రహింపు లేకుండా జీవిస్తున్నారు. పాపములోనే జీవిస్తున్నారు, పాపములోనే బ్రతుకుతున్నారు. పాపము 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 పాములాగా మనల్ని ఏం చేస్తుంది? కాటు వేస్తుంది.
కాటు వేయడమే కాకుండా చంపేస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందంటే నరకానికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. నరకములో పడకుండా పాపుల మార్గాన్ని విడిచిపెట్టాలి అంటే ఖచ్చితంగా ఎవరి దగ్గరికి రావాలంటే దైవ భయము లేదా దేవుని భయము కలిగి దేవునిలోని మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఎవరిలో ఆనందించాలి? దేవునిలోనే ఆనందించాలి. లేదు నేను దేవుని ఆనందించను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానంటే గనక దేవుడు అంటున్నాడు, ఒరే నాయనా, నీకు నచ్చినట్టు నువ్వు ఎంతకాలం అయితే జీవిస్తావో జీవించు జీవించు జీవించు, ఎంజాయ్ యువర్ లైఫ్, వన్ డే యువర్ జడ్జిమెంట్. ఒకరోజు నీకేముంది? జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ని మనం అందరం కూడా ఏం చేయాలి? తీర్పు దినాన్న నిలబడాలి. నచ్చిన వ్యక్తితో వెళ్ళు, నేను ఏమనను. నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నేను ఏమనను. నచ్చినట్టు ఎంజాయ్ చేయి, నేను ఏమనను. నీకు ఇష్టం వచ్చిన వారితో పరిచయం చేసుకో, నేను ఏమన్ను. కానీ ఒక రోజు ఉంది. ఆ రోజున మొత్తం అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే నేను ఎక్కడ నిలబెడతానో? తీర్పు దినాన్న నిలబెడతాను. చూడండి, పాపుల మార్గం ఎలా ఉంటుందో చూసుకున్నాం. మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటో జ్ఞాపకం చేసుకున్నాం. పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? అసలే పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? దేవుడికి ఏమన్నా పని లేదంటారా? దేవునికి ఏమన్నా సంబంధం ఏంటి? ఎందుకు వచ్చింది సంబంధం ఆయనకి అంటే, మనుషులందరూ కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. మనుషులందరూ నశించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే, పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఏ మార్గంలో నిలవకూడదు? పాపుల మార్గంలో. పాపుల మార్గం ఎలాగుంటుందో జ్ఞాపం చేసుకున్నాం. మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటో జ్ఞాపం చేసుకున్నాం. ఆఖరిగా పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు కటాఖండిగా ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? ఎందుకంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు మనతో? ఎందుకు చేయొద్దు అంటున్నాడు అంటే, రండి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడొక ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల ఎద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 ఎండి నాణ్యములు తూచి వానికిచ్చి, వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. నేంటను మనుషులందరూ పాపుల మార్గంలో నిలవద్దన్నాడు కదా. నిలిచుడు గల కారణం, పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, తనతో పాటు ఉంటూ, తనతో పాటు పరిచర్య చేస్తూ, తనతో పాటు తిరుగుతూ, తనతో పాటు జీవిత విధానాన్ని అనుసరిస్తూ ఎవరితో చేతులు కలిపాడు అంటే పాపులతో చేతులు కలిపాడు. ఎవరిని అప్పగించడానికి ఒక ప్లాన్ వేసుకున్నాడు యోధ. ఒక పన్నాంగాన్ని పన్నాడు. పకడబందీగా ఒక ఆలోచన వేసుకుని దేవుని అప్పగించాలనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, పాపుల మార్గం నిలిచడం వలన యోధ ఏమయ్యాడంటే ప్రభువును అమ్మవలసి వచ్చింది. ఎవరిని ఏం చేశాడు? పాపుల మార్గం నిలవడం వలన యోధ ఏం చేయవలసి వచ్చింది? ప్రభువుని అమ్మేశాడు. ఎవరితో? అందరూ ఉన్నారు, శిష్యులు అందరూ ఉన్నారు. కానీ ఈ పాడు ఆలోచన, ఈ చెడు ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఎవరికి వచ్చింది? ఒక్కడికే వచ్చింది, ఈ యోధాకి రావడం వలన చూడండి ఎవరిని అమ్మేశాడు? యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మివేయబడ్డాడు. కారణం ఏంటి? హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, పాపుల మార్గంలో నిలవద్దని ఎందుకు హెచ్చరిక చేస్తున్నానంటే, నువ్వేం చేయబడతావంటే, నిన్ను నమ్మిన వారిని కూడా నువ్వేం చేస్తావంటే అమ్మివేస్తావు. నిన్ను నమ్మిన వారిని కూడా నువ్వేం చేస్తావంటే విడిచిపెడతావు. కన్న తల్లి అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరినైనా కానీ నువ్వేం చేస్తావంటే పక్కకి ఎంటేస్తావు. పాపుల మార్గంలో నిలవద్దురయ్యా, నిలవద్దు అని హెచ్చరిక దేవుడు మనకి చేస్తున్నాడు. ఎక్కడ నిలవద్దు అంటున్నాడు? పాపుల మార్గం అదేమీ మంచిది కాదు. మనం చూసుకుంటూ వచ్చాం, బహుభయంకరంగా కనబడుతుంది. మనుషులందరూ దానిలోనే ఎంజాయ్ చేస్తున్నారు, అదే బాగుంది కాబట్టి. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, యోధావలే మనము ప్రభుని అమ్మడానికి వీలు లేదు. పాపులతో చేయి కలిపాడు. అక్కడ ఉన్న మనుషులందరితో చేయి కలిపాడు. దేవుణ్ణి అప్పచెప్పాడు. ఆయనను మరణానికి తీసుకెళ్ళాడు. ఏంటను
ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను రండి. మనందరికీ తెలుసు, సమూయేలు మొదటి గ్రంథం. దేవుడు మాటకు లోబడకుండా, దేవుడు చెప్పిన పనిని చేయకుండా, తమకు నచ్చినట్టు తమ జీవితాన్ని కొనసాగుతూ తమకు నచ్చిన పనిని చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి కోపం పుట్టింది. కోపం పుట్టడం వలన దేవుడు ఏం చేశాడంటే తన చేతిలో నుండి రాజ్యాన్ని తీసుకున్నాడు. కారణం దేవుని మాటకి లోబడలేదు, కారణం దేవుని మాటకి గౌరవం ఇవ్వలేదు. రండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయం 24-26 వచనాలు. అందుకు సమూయేలు చదువు. చాలమ్మ చాలు. చూడండి, సమూయేలు గ్రంథంలో మనం చదువుకున్న వ్యక్తి ఎవరంటే సౌలు గారు. సౌలు గారిని దేవుడు ఇశ్రాయేలు మొదటి రాజుగా దేవుడు అభిషేకము చేశాడు. అభిషేకము చేసిన రాజు, దేవుని చేత ఎన్నికయ్యబడిన వాడు ఈ సౌలు గారు. ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి దేవుడు సింహాసనమే పెడితే, సింహాసనం చూడండి, దేవుని భయము లేని జనులకు భయపడి వారితో ఏకీభించటం వలన, అధ్యాయం అంతా చదివితే మనకు కనబడుతుంది అక్కడ ఏం చేస్తున్నాడు, ఏమైంది అని ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఒక దినమున అక్కడ ఎవరికి యుద్ధం జరుగుతుందంటే చూడండి, 3వ వచనం 15:3లో, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమానీకులను హతము చేయొచ్చు, పురుషులేమి స్త్రీలనేమి బాలులేమి పసిపిల్లలేమి యుద్ధలేమి గొర్రెలేమి ఒంటెలనేమి గర్ధభవములేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగిందంత బొత్తుగా పాడు చేసి అమానీకులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏం చేయమన్నాడు దేవుడు? అమానీకులను నిర్మూలము చేయమన్నాడు. కానీ సౌలు గారు చూడండి, బలహీనమైన వాటిని అన్నింటినీ చంపేసి, బక్కబలిసిన వాటిని అందరినీ చంపేసి బలమైన వాటిని తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు? తన దొడ్డులో దాచిపెట్టుకున్నాడు. అప్పుడు ఎంతలో చెప్తున్నాడు, దేవునికి తెలిసింది. వెంటనే సమూయేలుని పంపిన తర్వాత, అయ్యా ఏంటి నువ్వు చేసిన పని అంటే, లేదు దేవునికి నేను బలి ఇవ్వడానికి కోసం దీన్ని దాశాను, బలమైన వాటిని తీసుకొచ్చాను కాబట్టి ఇక్కడ పెడతాని అంటున్నాడు. కానీ అలా కాదు, నువ్వెందుకు ఇలా చేసావంటే, లేదు నేను దేవునికి ఇవ్వడానికి వీటిని తీసుకొచ్చాను అన్నాడు. నేంటాను, దైవ భయం లేకుండా, దేవుని భయం లేకుండా, దేవుని చెప్పిన మాట వినకుండా మనుషులతో కలిసి ఏం చేశాడంటే పాపుల మార్గంలో నిలవడం వలన జరిగిన మాట ఏంటంటే, దేవుడు ఇక్కడ అంటున్నాడు ఏంటంటే 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించినా, ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వును అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుటకు సోదు చెప్పుటకు అని పాపముతో సమానము. మూర్ఖత్వం అగుపరచుట మహావిగ్రహమునకు గృహదేవతలను పూజించుటయు సమానము. యెహోవాజ్ఞను విసర్జించదు కనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించును. ఎలా ఉన్నాడంట? మూర్ఖంగా ఉన్నాడు. అంటే మూర్ఖముగా ఉండి దేవుని ఆజ్ఞను మీరాడు. దేవుని ఆజ్ఞను మీరు ఏం చేశాడంటే, దేవుని భయం లేని జనులతో భయపడి ఏం చేశాడండి, ఏకేవించడం వలన నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడంటే, దేవుని భయాన్ని కూడా దేవుని గురించి ఆలోచన కూడా మనము మర్చిపోతాం. పాపుల మార్గంలో నిలవద్దని ఎందుకు కఠినంగా హెచ్చరిక చేస్తున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడంటే, సౌలు ఏ విధంగా అయితే చేశాడో అప్పుడు దాకా భయభక్తులు కలిగి ఉన్నాడు, అప్పుడు దాకా యథార్థంగా ఉన్నాడు. కానీ ఏమొచ్చేసింది సౌలు కంటే? గర్వం వచ్చేసింది. ఆయన మాట నాకు లెక్కేంటి అనుకున్నాడు, సమూయేలు మాట నాకు లెక్కేంటి అని మూర్ఖత్వంగా ప్రవర్తించాడు. అక్కడ ఉంది కదా, మూర్ఖత్వంగా ఉన్నాడు, మూర్ఖుడిగా జీవించాడు. మూర్ఖంగా జీవించి ఎవరి ఆజ్ఞను తొలగిపోయాడు అంటే దేవుని ఆజ్ఞను తొలగిపోయి ఏం పొందుకున్నాడు? ఏమన్నా వచ్చిందంటే దేవుడు చెప్తున్నాడు, రాజ్యము తీసుకెళ్ళి ఒక్క గొర్రెలు కాసుకున్న వ్యక్తి చేతిలో పెట్టేశాడు. ఆలోచన చేస్తావా?
పాపుల మార్గం ఎందుకు నిలవద్దు అంటున్నాడు దేవుడు అంటే, పాపుల మార్గములో దేవుని భయం ఉండదు. పాపుల మార్గంలో ఉన్న వారందరూ దేవుని భయాన్ని విడిచిపెట్టి పాపములో ఆనందాన్ని గడుపుతుంటారు. పాపుల మార్గం ఎలా ఉందంటే, ఉపనిపిన హాసులు జ్ఞాపం చేసుకున్నాం. పాపుల మార్గం ఎలా ఉందంటే, ఆనాడు పితరులు ఆది ఖండములు ఏవైతే చేశారో దేవుని మనుషులను చేసినందుకు ఏం చేయబడ్డాడు, దేవునికి దుఃఖము కలిగింది. మనుషులందరూ పాపుల మార్గంలో నిలవడం గల కారణం ఏంటంటే, వాడికి నచ్చినట్టు తమ కోరిక చెప్పున మనసు చెప్పున ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారన్న. రెండోదిగా మనం ఏం చూసుకున్నాం దాంట్లో అంటే, ఎవరికి నచ్చినట్టు ఉన్నారు, మనిషికి నచ్చినట్టు ఉన్నారు. ఇంకోటి ఏం మర్చిపోయారంట, తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడని గ్రహింపు లేని వ్యక్తులుగా ఉన్నారు. మూడోది నరకముంది, నరకములో పడవేసేవాడు ఉన్నాడు, నరకములోకి వెళితే ప్రయోజనం నష్టం జరుగుతుందనే విషయాన్ని రహస్యాన్ని కూడా ఈ పాపులు మర్చిపోయారంట. ఆఖరిగా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు, నాయనా మీరు పాపుల మార్గంలో నిలిస్తే ఇస్కరియోతు యోధాలా తయారవుతారయ్యా. మీరు పాపుల మార్గంలో నిలిస్తే సౌలు వలే బ్రతుకుతారా నాయనా. మీరు పాపుల మార్గంలో నిలవద్దు. మీరు కావాల్సింది ఏంటంటే దైవ భయము కలిగి జీవించండి, దైవ భయము కలిగి నడుచుకోండి. దైవ భయభక్తులు కలిగి ఉంటే మీరు ఏం చేయబడతారంటే ఆస్వాదింపబడతారు అని మనకు దేవుడు చక్కగా తెలియజేస్తున్నాడు. కనుక ఈ యవనస్తుల కూడుకులో మనమందరము కూడా ప్రభుని ఎరిగిన వారమై ప్రభు యొక్క బలలో పాల్గొని ప్రభు రక్తముని మనం అంగీకరించిన వారిగా ఉండి మన కోసము తమ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారిని నీ నోటితో సొంత రక్షకుడిగా అంగీకరిస్తే గనక దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆలస్యం చేస్తున్నావు. ఎన్నాళ్ళు ఆలస్యం చేస్తావు? ఎంతకాలం ఆలస్యం చేస్తావు? ఒక సైకిల్ తొక్కుతున్నా నీకే కాన్ఫిడెంట్గా నువ్వు తొక్కలేని నాకు ఆలోచన లేనప్పుడు నువ్వేమైపోతావు అంటే పడిపోతావు. కానీ నీకేముండాలి, సైకిల్ తొక్కుతున్నప్పుడు బండి తోలుతున్నప్పుడు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, నేను నడపగలను, నేను సైకిల్ తొక్కగలను అనే కాన్ఫిడెంట్ నీకు ఉంటుంది. బాప్తిస్వం తీసుకున్న తర్వాత కూడా నీలో ఏముండాలంటే ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. ఎందుకంటే నేను నిలబడగలను, నేను ప్రభువులో ఉండగలను. ఒకటే మాట చెప్తున్నాను, ప్రభువులో నిలబడాలంటే, ప్రభు రక్తంలో ఉండాలంటే, ఆయన సన్నిధానంలో ఖచ్చితంగా ఉండాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధం ఏంటంటే, ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని జ్ఞానించుకుంటూ దీన్ని జ్ఞానిస్తూ మనం ఉంటే ఎప్పుడు ఎటువైపు వెళ్ళమంటే పాపం వైపు మనము ప్రయాణము చేయము. పాపము చేస్తున్నామంటే ఖచ్చితంగా ఏమీ లేదు, మనకి దైవ భయము లేదు. కనుక మనమందరము దైవ భయం కలిగిన వారికి ఉండాలని తెలియజేస్తూ ఈ మాటలతో నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి మనకి మొదటి వచనంలో ఒక్కొక్కరు మిగిలిపోయింది. ఏంటది? అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. దేవుని చిత్తమైతే దాన్ని మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడైనను గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవా నీకు వందనాలు. నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. చెప్పబడిన మాటలు విన్న బిడ్డలే హృదయాలు బలపరుచుకుని ఆస్వాదించి వాటి ప్రకారంగా పాపుల మార్గంలో నిలవకుండా, పాపుల మార్గంలో జీవించకుండా, పాపుల మార్గం అనుసరించుకున్నటకు సహాయం దయచేయమని, అయ్యా ప్రభు అయిన వాక్యముని విడిచిపెట్టకుండా యవనస్తులు హృదయాలు బలపరచుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా ప్రార్థన జ్ఞాపన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.